హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ టీఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం 132 క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇది 133 క్లాస్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, ఇంకా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, కూచిపూడి నాట్య పిత, కూచిపూడి నాట్య పిత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆన్సర్ ఆప్షన్ 3, సిద్ధేంద్ర యోగి, సిద్ధేంద్ర యోగి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పాండవని జానపద కళ ఈ రాష్ట్రానికి చెందినది. పాండవని జానపద కళ ఈ రాష్ట్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మధ్యప్రదేశ్కి చెందినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సాదిర్ నృత్యంను ప్రస్తుతం ఈ విధంగా పిలుస్తున్నారు. సాదిర్ నృత్యంను ప్రస్తుతం ఈ విధంగా పిలుస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2, భరతనాట్యంగా పిలుస్తున్నారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పేదవాణి కథాకాళిగా పేరు పొందిన ఉట్టం తుల్లాల్ నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2, కేరళ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రాతః సంధ్యాకాలంలో ఆలపించే రాగం. ప్రాతః సంధ్యాకాలంలో ఆలపించే రాగం. ఆన్సర్ ఆప్షన్ 2, భైరవ రాగం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సితార్ను రూపొందించినది. ఆన్సర్ ఆప్షన్ 2, అమీర్ ఖుస్రో. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడు. ఆన్సర్ ఆప్షన్ 1, తాన్సేన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బైశాఖి పండుగను ఈ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 3, పంజాబ్లో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కథక్ నృత్యంలో లక్నో ఘరానా దీనికి ప్రసిద్ధి చెందింది. ఆన్సర్ ఆప్షన్ 1, శృంగారం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భరతనాట్యం ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3, తమిళనాడులో ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రాజారెడ్డి ఈ నృత్యంలో ప్రసిద్ధులు. ఆన్సర్ ఆప్షన్ 2, కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కూచిపూడి భాగవతులకు కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసినది. ఆన్సర్ ఆప్షన్ 4, అబుల్ హసన్ తనీషా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కేలు చరణ్ మహాపాత్రో ఈ నృత్యంలో ప్రసిద్ధుడు. ఆన్సర్ ఆప్షన్ 3, ఒడిస్సీ నృత్యంలో ప్రసిద్ధులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, తబలా వాయిద్యంలో ప్రసిద్ధి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2. 1 వచ్చేసి అల్లారకా ఖాన్, నెక్స్ట్ జాకిర్ హుస్సేన్, 2 వచ్చేసి జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పండిట్ రవిశంకర్కు ఈ సంగీత వాయిద్యంతో సంబంధం గలదు. ఆన్సర్ ఆప్షన్ 2, సితారా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వానిలో తప్పుగానున్న జతను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3, మృదంగం షేక్ చినమౌలా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతరత్న భీమ్సేన్ జోషి ఈ రంగంనకు చెందినవారు. ఆన్సర్ ఆప్షన్ 2, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హిందుస్థానీ సంగీతంకు చెందినవారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, యక్షగానం ప్రధానంగా ఈ రాష్ట్రానికి చెందిన నృత్యం.
ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక. కర్ణాటక. నెక్స్ట్ వన్ చూసినట్టయితే పేరిణి నాట్యాన్ని ఆదరించిన రాజులు. పేరిణి నాట్యాన్ని ఆదరించిన రాజులు. ఆన్సర్ ఆప్షన్ 2 కాకతీయులు. కాకతీయులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కోలాటం ఏ రాష్ట్రానికి చెందినది. కోలాటం ఏ రాష్ట్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 తమిళనాడు. తమిళనాడుకు చెందినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్కు చెందని నృత్యంను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3 బుర్రకథ. బుర్రకథ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నౌతంకి నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి. నౌతంకి నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ప్రసిద్ధి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంజాబ్లో ప్రసిద్ధి చెందిన నృత్యం. పంజాబ్లో ప్రసిద్ధి చెందిన నృత్యం. ఆన్సర్ ఆప్షన్ 2 బాంగ్రా. బాంగ్రా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుడిపడ్వ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్రకు చెందినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించుము. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. పైవన్నీ సరి అయినవే. ఫస్ట్ వచ్చేసి కథక్ ఉత్తర భారతదేశం, మోహిని అట్టం వచ్చేసి కేరళ, కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే యునెస్కో గుర్తింపు పొందిన కల్బేలియా జానపద నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 4 రాజస్థాన్. రాజస్థాన్కు చెందినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే తాన్సేన్ అసలు పేరు. తాన్సేన్ అసలు పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 రామ్ రతన్ పాండే. రామ్ రతన్ పాండే. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కర్ణాటక సంగీతాన్ని రూపొందించిన వారు. కర్ణాటక సంగీతాన్ని రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత పరికరం ప్రయోగించుటలో నేర్పరి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత పరికరం ప్రయోగించుటలో నేర్పరి. ఆన్సర్ ఆప్షన్ 3 షహనాయి. షహనాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కథక్ నృత్యం ప్రాచుర్యం పొందిన ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కూచిపూడి భాగవతులకు నిలయమైన కూచిపూడి ఈ జిల్లాలో గలదు. కూచిపూడి భాగవతులకు నిలయమైన కూచిపూడి ఈ జిల్లాలో గలదు. ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణా జిల్లాలో గలదు. కృష్ణా జిల్లాలో గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే టిప్పని నృత్యం ఏ రాష్ట్రంలో గలదు. టిప్పని నృత్యం ఏ రాష్ట్రంలో గలదు. ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2. 1 వచ్చేసి రాజస్థాన్, 2 వచ్చేసి గుజరాత్. ఈ రాష్ట్రాలలో టిప్పని నృత్యం గలదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విశాఖ మన్యంలో పేరు పొందిన గిరిజన నృత్యం. విశాఖ మన్యంలో పేరు పొందిన గిరిజన నృత్యం. ఆన్సర్ ఆప్షన్ 1 తిమ్సా. తిమ్సా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నవరోజ్ అనే పండుగను భారతదేశంలో ప్రవేశపెట్టిన రాజు. నవరోజ్ అనే పండుగను భారతదేశంలో ప్రవేశపెట్టిన రాజు. ఆన్సర్ ఆప్షన్ 1 బాల్బన్. బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలుగు క్యాలెండర్లో మొదటి నెల. తెలుగు క్యాలెండర్లో మొదటి నెల. ఆన్సర్ ఆప్షన్ 2 చైత్రం. చైత్రం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జయదేవుని గీతా గోవిందంలో వివరించబడిన నృత్యం. ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిస్సీ. ఒడిస్సీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాల్ఘాట్ మణి యల్లా వెంకటేశ్వరరావులు ఈ వాయిద్యంలో ప్రసిద్ధులు. పాల్ఘాట్ మణి యల్లా వెంకటేశ్వరరావులు ఈ వాయిద్యంలో ప్రసిద్ధులు. ఆన్సర్ ఆప్షన్ 2 మృదంగం. మృదంగంలో ప్రసిద్ధులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశీయాట్టం అనే పేరు గల నృత్య రూపం ఏది. దేశీయాట్టం అనే పేరు గల నృత్య రూపం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 కథక్. కథక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గోపీకృష్ణ ఈ నాట్యంలో సుప్రసిద్ధులు. గోపీకృష్ణ ఈ నాట్యంలో సుప్రసిద్ధులు. ఆన్సర్ ఆప్షన్ 2 కథక్. గోపీకృష్ణ కథక్ నాట్యంలో సుప్రసిద్ధులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే హేమామాలిని ఈ నాట్య కళలో ప్రావీణ్యం గలదు. హేమామాలిని ఈ నాట్య కళలో ప్రావీణ్యం గలదు. ఆన్సర్ ఆప్షన్ 2 మోహిని అట్టం. హేమామాలిని
మోహిని అట్టం నాట్య కళలో ప్రావీణ్యం గలదు. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్. మీరు మాత్రం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.